ఆయన పేరు చెప్తే చాలు దందాలు తప్ప మరొకటి గుర్తుకురావు. ఆయన నామధేయం ప్రస్తావన వస్తే చాలు వివాదాలు కళ్ళ ముందు విస్తరిస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బోలెడు నీతి కబుర్లు చెప్పారు. అధికారంలోకి రాగానే అక్రమాలకు అరాచకాలకు తెగబడుతున్నారు. ఆయన ఎవరో కాదు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కాలం కలిసొచ్చి మరోసారి ఎమ్మెల్యే అయిన ఆయన ప్రతిపక్ష పార్టీ నేతల ఆస్తుల్ని టార్గెట్ చేశారు. అంతేకాదు, గతంలో తాను ఆక్రమణలని చెప్పిన స్థలాల్లోనే ఈ నిర్మాణాలు చేయిస్తున్నారు. బోడే ప్రసాద్ చీఫ్ పాలిటిక్స్ చూసి కృష్ణా జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈయన పేరు బోడే ప్రసాద్, టీడీపీ నేత. కూటమి పార్టీల తరపున కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న తీరును తెలుసుకునేందుకు ఓసారి గతాన్ని పరికించి చూద్దాం. 2014 ఎన్నికల్లో తొలిసారి పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అప్పట్లో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. పూటకో గొడవ, రోజుకో వివాదం అన్నట్టుగా ఆయన తన మొదటి టర్మ్లో పనిచేశారు. ఆయన మొదటి టర్మ్ పనితీరు చూసి విసిగిపోయిన పెనమలూరు ప్రజలు 2019 ఎన్నికల్లో ఓడించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బోడే ప్రసాద్ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. తర్వాత ఎన్నికల్లో టీడీపీ తరపున సీటు వస్తుందో లేదోనని ఆయన అనుచరులు మాట్లాడుకునేవారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన లోకేష్ను నమ్ముకుంటే మంచిదనుకున్నారు. చిన్నబాబును ఆకట్టుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై బురద చల్లే పని పెట్టుకున్నారు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులు కనిపించినా సరే అవన్నీ అక్రమమేనని ఆరోపణలు చేస్తూ సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసేవారు. ఆ విధంగా లోకేష్ ప్రశంసలకు నోచుకునేవారు. అలా ఆయన విశ్వ ప్రయత్నాలు చేసి వైఎస్ఆర్సీపీ నేతల మీద టన్నుల కొద్దీ బురద చల్లడం ద్వారా 2024లో పెనమలూరు సీటు సంపాదించుకున్నారు. కాలం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత బోడే ప్రసాద్ అక్రమాలు, ఆక్రమణలు, అరాచకాలు మరలా బీభత్సంగా తెరమీదకొస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్గా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో తాను సెల్ఫీలు దిగి ఆక్రమణలు అని చెప్పిన ఆస్తులపై కన్నేశారు. దీనికి నిదర్శనమే యనమల కుదురులోని వైఎస్ఆర్సీపీ బీసీ నేత ఈడే గోపాలకృష్ణకు చెందిన ఆస్తులపై అధికారుల ద్వారా చేయించిన దాడులు. గోపాలకృష్ణకు చెందిన 3 షాపులపైకి మున్సిపల్ అధికారులను ఉసుగొల్పి జేసీబీలతో కూల్చివేయించారు. ఎలాంటి నోటీసులు లేకుండా ధ్వంసం చేయించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్కడితో ఆగిపోకుండా తాను ఆక్రమణలు అని భావించిన వైఎస్ఆర్సీపీ నేతల స్థలాలను తన మనుషులకు అప్పగించి వాటిలో షాపులు కట్టించడం మొదలుపెట్టారు. ప్రధాన రోడ్డును ఆక్రమించి మరీ షాపులను కట్టిస్తున్నారు. ఇది ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఆక్రమణలు అంటూ సెల్ఫీ సవాళ్లు విసిరి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి బురద రాజకీయం చేసిన బోడే ప్రసాద్ అవే స్థలాలను ఆక్రమించుకుని వాటిలో నిర్మాణాలు చేయించడాన్ని చూసి నియోజకవర్గ ప్రజలు చీదరించుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అక్రమ నిర్మాణాలుగా కనిపించిన షాపులు ఇప్పుడు ఎలా సక్రమ నిర్మాణాలు అయ్యాయో బోడే ప్రసాద్ సమాధానం ఇవ్వాలని మాట్లాడుకుంటున్నారు అక్కడి జనం. అధికారంలో లేనప్పుడు బురద చల్లడం, ఆరోపణలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలని నిరూపించలేక చేతులెత్తేయడం టీడీపీ నేతలకు సర్వసాధారణ విషయంగా మారిపోయింది. దీనికి నిదర్శనమే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిర్వాకం. రెండోసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి గతంలో కంటే కూడా ఎక్కువగా ప్రతిపక్షాన్ని, ప్రజలను టార్గెట్ చేస్తూ చీప్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న బోడే ప్రసాద్ ను చూసి చిచ్చి మరోసారి నమ్మి మోసపోయామని ప్రజలు లెంపలేసుకుంటున్నట్లుగా సమాచారం. సంక్షేమ పథకాలను మర్చిపోయి నిత్యం ఆస్తుల సంపాదనలో మునిగి తేలుతున్న కూటమి నేతలకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిందేనని ఫిక్స్ అయిపోయినట్లుగా నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.